కేటాయించింది ఈ రోజు స్పెషల్గా. ఎందుకంటే లేడీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. జనరల్గా మనము చిన్నపిల్లలు 11 సంవత్సరాల తర్వాత మ్యాచింగ్ అవుతుంటారు కదా, వాళ్ళకంటూ ఏం తెలియదు. వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ తల్లి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇట్లా అవుతుంటుంది, మీ అవయవాలు వెలుగుతుంటాయి, దాంతో పరిశుభ్రంగా కూడా ఉంచుకోవాలి. ఒక్కొక్క టైంలో కడుపు నొప్పి లాంటిది వచ్చినా ఏది వచ్చినా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అటువంటి వాళ్ళకి ఇప్పటి నుండి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు 11 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చారో వాళ్ళని యాక్టివ్గా తయారు చేయాలంటే మంచి పోషకాహారం కూడా అప్పటి నుండి స్టార్ట్ చేయాలి. అందుకే జనరల్గా మన స్కూళ్ళల్లో ఐరన్ ట్యాబ్లెట్స్ అవి ఇవ్వడానికి కారణం కూడా ఇది. పిల్లలు మంచి ఫుడ్ తినకపోవడం వల్ల, మళ్ళీ జింక్ ఫుడ్ తినడం వల్ల ఎందుకంటే కంటే ఫుడ్ తొందరగా మెచ్యూర్ అవుతుంది. ఎందుకంటే 13 సంవత్సరాలు అయ్యే వాళ్ళు ఇప్పుడు 11-10 సంవత్సరాలుగా మెచ్యూర్ అవుతుంది. అంటే వాళ్ళు అటువంటి వాతావరణం కూడా అట్లా సహకరిస్తుంది వాళ్ళకి. దాంతో ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి మనం పేరెంట్స్గా మనం అనుభవిస్తున్నాం కాబట్టి అటువంటి బాధలు మనం అనుభవిస్తూ పైకి వచ్చేసినాం కాబట్టి అంటే నెలసరి అనే సమయంలో వాళ్ళకి ఏం ప్రాబ్లం వస్తుంది అనేది మనం చెప్పాలి. అందుకని ముందు మనం తెలుసుకుంటున్నాం. జనరల్గా ఏంటంటే లేడీస్ కామన్గా వస్తాయి. వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మనం ప్యాడ్స్ వాడుతుంటాం కదా, ఇప్పుడు మనం మార్నింగ్ వేసుకున్న ప్యాడ్ ఏం చేస్తాం, మనం బ్లీడింగ్ అవ్వట్లేదని సాయంత్రం దాకా కంటిన్యూషన్ చేస్తాం. జనరల్గా అది మనము లంచ్ టైంలో మళ్ళీ మార్చాలి. అది అయినా కాకుండా మార్చాలి. ఎందుకంటే దాంట్లో ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయ్యి బ్యాక్టీరియా జామ్ అయిపోయి మనకి ఎలర్జీ వస్తుంది, అంటే దుర్గ రావడానికి అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మనం చెప్పుకోవాలి మామూలుగా చిన్నగా ఉన్నప్పుడే ఆ ప్రాబ్లం అనేది చిన్నగా ఉన్నప్పుడే మనం బయటకు చెప్పాలి. ఎందుకంటే సార్ చెప్పారు కదండి, రోగం మంది చెప్పుకోవాలి, డబ్బుట దాచుకోవాలి, రోగాన్ని మాత్రం దాచుకోవాలి. ముఖ్యంగా లేడీస్ మీద క్యాన్సర్ రావడానికి కూడా కారణాలు ఉంటాయి. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఏంటిది అంటే మన లోపల ఎప్పుడైతే బ్యాక్టీరియా సంక్రమణ జరుగుతుందో, బ్యాక్టీరియా అంటే సూక్ష్మజీవి, ఈ బ్యాక్టీరియా సంక్రమణ జరిగిన తర్వాత ఇది వట్టిగా ఉండదు. ఒకసారి బ్యాక్టీరియా మన లోపలికి వచ్చినాక ఏమవుతుందంటే దాని సంఖ్యను పెంచుకుంటూ ఉంటుంది. దాని సంఖ్యను పెంచుకునే క్రమంలో ఏమవుతుందంటే ఇది మన ఇమ్యూన్ సిస్టమ్, మన లోపల ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది నార్మల్గా. ఒకటో రెండో ఇప్పుడు ఉంటాడు ఒక వ్యక్తి ఉంటారు, ఆ వ్యక్తుల కలిసి ఒక సన్న వ్యక్తి వచ్చి కొట్టాడితే వాడిని కొట్టాలి వీడు. అట్లాంటి సందర్భంలో 5-6 మంది వచ్చారు అనుకోండి, వీడు కొట్టాలి కదా, వీడు ఉంటాడు గట్టినే. అట్లనే ఆ బ్యాక్టీరియా ఒకటైతేనేమో మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది పోరాడుతుంది. కానీ అది వృద్ధి చెందుతూ ఉంటుంది దినదినాన. అప్పుడు ఏమవుతుందంటే ఇది దాని ప్రాబల్యం పెంచుకొని మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇది ఏం చేస్తుంది, డామినేట్ చేస్తుంది. అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేయలేకపోతుంది. దాని ద్వారా అక్కడ స్మెల్ రావడం కానీ, ఇది మంచిగా చెప్పడం. ఎప్పుడు కానీ మనకి సైకిల్ వచ్చినప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ వచ్చిందనంటే ఖచ్చితంగా మీరు దాన్ని నోట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాడ్ స్మెల్ అనేది సర్వికల్ క్యాన్సర్కి ఒక ముఖ్య లక్షణం. ఇంకొకటి ఈ 15 నుంచి 30 ml కాకుండా ఎక్కువ బ్లీడింగ్ ఉంటుంది. ఆ ఎక్కువ బ్లీడింగ్ ఉండడం కూడా సర్వికల్ క్యాన్సర్కి ముఖ్య కారణం. ఇట్లా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఏఎన్ఎం గారిని కానీ లేకపోతే మీరు డైరెక్ట్గా గైనకాలజిస్ట్ కానీ కలవచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.